కాలు శ్రీనివాస్ సార్ గారికి చెప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ చీఫ్ విప్ రాయదుర్గం శాసనసభ్యులు మన కాలువ శ్రీనివాసన్న సార్ గారికి, ఈదేహాల్ నాయకులందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జలజీవన్ మిషన్ అనేది భారతదేశ గ్రామీణ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో ఒక 12-13 సంవత్సరాల కిందట ఇచ్చిన ఒక గొప్ప వరం. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి నిధులు ఇవ్వకోకుండా ఆపేశాడు. రాయలసీమ నుంచినే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు కదా, మరి రాయలసీమ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించే పథకాన్ని కూడా ఆపేసిన వాడు రాయలసీమ బిడ్డ ఎట్లా అవుతాడు? జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నువ్వు రాయలసీమ బిడ్డనని చెప్తా అంటావు కదా, రాయలసీమ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు మంజూరైన జలజీవన్ మిషను పనులని 5 సంవత్సరాలు ఆపేసిన వాడు నువ్వు రాయలసీమ వాసి అని చెప్పుకోవడానికే మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ నుంచి బహిష్కరించాలి మనమంతా, అవునా కాదా? చేయాలని ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మనకు చనువు ఉంది కాబట్టి 8 నియోజకవర్గాలకు మాత్రమే ఈ స్కీమ్ ఇస్తే దాంట్లో రాయదుర్గం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మన మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమను ఈ పథకం మంజూరు తెలియజెప్తా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. రాయదుర్గం నియోజకవర్గానికి 390 కోట్ల రూపాయల వ్యయం కాగల జలజీవన్ మిషన్ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటా ఉన్నాం. రాయదుర్గం నియోజకవర్గ పల్లె ప్రజలందరూ దశాబ్దాల పాటు నీటి కష్టాలు లేకుండా సురక్షితమైన మంచినీరు 30 ఏళ్ళు పొందే విధంగా ఈ పథకం అమలవుతుంది.